దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఐఐసిటీలో జరిగిన స్టార్టప్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్టార్టప్లు ఉపాధి అవకాశాలతో పాటు అనేక వినూత్న అవకాశాలను సృష్టిస్తాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టార్టప్ కంపెనీల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో స్టెట్రాన్ ల్యాబ్ ఎండీ సురేష్ మాట్లాడుతూ కొత్త ఉత్పత్తులను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని, తమ ఫిజీ ఉత్పత్తికి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. బీజేపీ ఫార్మా ప్రతినిధి వెంకటరెడ్డి మాట్లాడుతూ తాము రూపొందించిన అలాలిన్ వాటర్ అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, కోవిడ్ సమయంలో ఇది చాలా మందికి ఉపయోగపడిందని తెలిపారు. రూపాలి మెహతా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేర్చడానికి ఉపయోగపడతాయని అన్నారు. Visiting various stalls in the startup conclave at IICT, Indian Institute of Chemical Technology, and other research organizations of the central government. And the research here is truly amazing, right on the cutting edge. And very recently, Piyush Goyal ji had mentioned there are many startups with billion-dollar valuation, unicorns and all. But what are they doing? They are doing some pizza deliveries and vegetable deliveries. That is not the startup. The startup India needs is these cutting-edge technology. సో ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెక్టర్లో ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఉన్నాయి. కానీ దాంట్లో ఏంటంటే మనకి మసల్ రిలేటెడ్ డేటా రాదు. అండ్ నొప్పిలే ఉన్నాయి, కండరాల నొప్పిలే ఉన్నాయి. దానివల్ల మసల్ మీద చాలా ఉంటుంది మాట, మసల్ వల్ల చాలా అవుతుంది. సో మా డివైస్ అసెస్మెంట్ చేస్తుంది ఒక్క జాయింట్కి. దాంట్లో మసల్లో ఏ కండరంలో ప్రాబ్లం ఉందో అది తెలుస్తుంది. దాంట్లో రెడ్, గ్రీన్, ఎల్లో కలర్లో రిపోర్ట్ వస్తుంది. ఏ మసల్స్ రెడ్గా ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట.